రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్కి వెళితే చాలు భయపెడుతున్న ధరలు, భయానకంగా వాడుతున్న రసాయనాలు వెరసి పట్టణాల్లో మేడల మీద వ్యవసాయం చేయడానికి నగరవాసులు ఆసక్తి అంతకంతకు పెరుగుతోంది. గృహిణులు, విశ్రాంత ఉద్యోగులు, యువత కూడా మిద్దె తోటల పెంపకం చేపడుతున్నారు. రసాయన రహితంగా, పర్యావరణ హితంగా పెరటి తోటల పెంపకానికి పట్టణవాసులలో పెరుగుతోన్న క్రమంలో కొత్తగా మిద్దె తోటలు సాగు చేయాలనుకునే వాళ్ళకి, అదేవిధంగా ఇదివరకే సాగు చేస్తున్న వాళ్లకు ఇంటి పంట సాగులో అద్భుతమైన ఫలితాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదే క్రమంలో పంట ఎదుగుదలకు, చీడపీడలకు సేంద్రియ పద్ధతిలో వాడాల్సిన ద్రావణాల గురించి సందేహాలు నివృత్తి చేసేందుకు అందరికీ సుపరిచితమైన మిద్దె తోట నిపుణురాలు పిన్నాక పద్మ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేసి తమ సందేహాలను తెలుసుకోవచ్చండి. నమస్తే మేడం. నమస్తే అండి. అసలు మిద్దె తోటల పెంపకం గురించి ఈ మధ్య చాలా మందికి అవగాహన పెరుగుతుంది. అయితే మిద్దె తోటలు పెంచాలని చాలా మందికి ఆసక్తి ఉన్న స్థలం చాలదు, మేడలు దెబ్బతింటాయి, ఇలాంటి సందేహాలతో ఆలోచన మానుకునే పరిస్థితి వచ్చింది. సో దీనికి మీరేం చెప్తారు? ముందు అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నానండి. హెచ్ఎం టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకు అంటే ఇంత మంచి ప్రోగ్రాం అండి. నేలతల్లి ప్రోగ్రాం చూసి మాలాంటి వాళ్ళు అందరూ మేము చాలా నేర్చుకున్నామండి. మీ హెచ్ఎం టీవీలో నేలతల్లి ప్రోగ్రాము చూడకుండా ఎవ్వరూ ఉండమండి. మిద్దె తోట చేసే మేమందరం రైతులు అండి. మాకు ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తున్నారండి. కొత్తగా మేము ఇవన్నీ ప్రయోగాలు చేస్తానికి ఎంతో సహకరించిన యాజమాన్యానికి, సిబ్బందికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మేము కూడా మీకు ధన్యవాదాలు చెప్తామమ్మా. ఎందుకంటే ఇవాళ మన కార్యక్రమంలో ఏంటంటే చాలా మంది వ్యూవర్స్కి చాలా సందేహాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నాలాంటి వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు, బయట రసాయనాలు ఉన్న కూరగాయలకి భయపడిపోయి సరే ఉన్న స్థలంలోనే మొక్కలు పెంచాలనుకోమ్మా. సో ఎలా పెంచాలి అంటే ప్లేస్ సరిపోదు అన్న ఆలోచన ఉంటుంది. సో ఎలా పెంచాలి, దీని గురించి ఏమని చెప్తారు? చాలా ఈజీ అండి మొక్కలు పెంచుకోవాలి అంటే. ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ మనకి సబ్సిడీలో మనకి కిట్ ఇస్తుందండి. మట్టి కానించి మొక్కలకి విత్తనాలు, గ్రో బ్యాగ్స్, మనకి కావలసిన పరికరాలన్నీ చాలా ఈజీ అండి మనం వెళ్ళి తెచ్చుకుని. కానీ డాబా మీద మనం పెట్టుకునేటప్పుడు ఏంటంటే డైరెక్ట్ స్లాబ్ మీద పెట్టకుండా ఏదన్నా ఎత్తులో పెట్టుకుంటే మనకి స్లాబ్ సమస్య మనకి లీక్ అవుతుంది అనేది ఏమీ లేదు, ఉండదండి. నేను కట్టుకున్న ఇల్లు మేము 90లో కట్టుకున్నామండి. నా ఐడియాతో నేను ఒక మంచినీళ్ళు కుండలు పెట్టుకునే స్టాండ్ మీద నేను కుండీలు పెట్టుకున్నాను. సో మనం ఏంటంటే మొక్కలు పెంచి నీళ్లు పోసేటప్పుడు డాబా మీద తడవకుండా నీళ్లు పోసుకుంటే మన బిల్డింగ్కి ఇబ్బంది ఏమీ రాదండి. మనం చేయాల్సింది ఫస్ట్ ప్రికాషన్ అయితే అదండి. డైరెక్ట్ పైప్ పుట్టుకుని మనం నీళ్లు కొట్టకూడదు. మొక్కకి ఎప్పుడైనా నీళ్లు ఎంత తక్కువ నీళ్ళు ఇస్తే మొక్కలు అంత బాగా పెరుగుతాయండి. ప్లస్ మన బిల్డింగ్ కూడా సేఫ్ ఉంటుందండి. నేను ఆ రోజుల్లో కట్టుకున్నాను. అంకుల్ని అడిగాను, నాకు ఏం చెప్పారు, ఇంత వెయిట్ పెట్టొచ్చా అంటే 300 మంది 400 మన ఫంక్షన్లు పిలిస్తే బిల్డింగ్ మీద ఉన్నప్పుడు భోజనాలు అవి చేస్తుంటే ఏం అవ్వట్లేదు, పెట్టుకోమన్నారు. నేను అందుకేనండి నాది లైట్ వెయిట్ మట్టితో చిన్న కుండీలో మనం సేంద్రియ పద్ధతి, నేను కిచెన్ వేస్ట్ని మున్సిపల్ వాళ్ళకి ఇవ్వకుండా మన పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను కిచెన్ వేస్ట్ని నేను వర్మీ కంపోస్ట్గా చేసుకుంటాను. ఎందుకంటే వర్మీ కంపోస్ట్లో అన్ని మంచి పోషకాలు ఉన్నాయని నేను చదివాను. ఇలా మీ టీవీల ద్వారా అలా చదివి నేను అవి చేసుకుని కోడిగుడ్డు, వంట నూనెలు, వేప నూనె ద్రావణంతో మన మొక్కలకి లిక్విడ్ పోషక ద్రావణాలను అందిస్తే చాలా బాగా మనకి దిగుబడిస్తున్నాయండి. మనకి తెలియదు, వెనక మా తాతలు, మేమందరం వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళమే. తాతలు అందరూ మన పశువుల ఎరువులతోనే పండించేవాళ్ళం. ఇప్పుడు మధ్యలో ఇక రసాయనాలు అన్నీ వచ్చేసి మన భూమి సారవంతం పోయింది. నా దగ్గర నా ఇంటి చుట్టూతా నాకు వానపాములు పట్టుకుంటే ఎక్కడ మట్టి తీస్తే అక్కడ వానపాములు ఉంటాయండి. వానపాములు రైతు నేస్తాలని నా ఫీలింగ్ మేడం గారు. అలా అమ్మా నన్ను మేడం గారు ఏమనద్దమ్మా, అరుణ అంటే చాలు. అదిగో అరుణ గారు కూడా అరుణ అండి. మీరు రైతులు, మా అన్నం పెట్టే రైతులు మీరు. అలాగే అమ్మా, ఇప్పుడు చాలా మంది కొత్తగా మేము మేడ మీద ఇట్లా మొక్కలు పెంచుకోవాలి, కూరగాయలు పండించుకోవాలి అనుకోండి, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? చెప్పాను మేడం గారు, చిన్న చిన్న కిట్లు తీసుకొచ్చుకుని మనం విత్తనాలండి ఫస్ట్ మనం ఆకుకూరలో ఇలా పోసామనుకోండి, వాటిల్లో మట్టితో పాటు ఒక వంతు మట్టి, ఒక వంతు కంపోస్ట్, ఒక వంతు
కలుపుతూ మనం లీఫ్ కంపోస్ట్ కానీ మన కోకోపిట్ కొబ్బరి పొట్టు కానీ కలుపుకుని సాయిల్ మిక్సింగ్ చేసి పెట్టుకోవాలి. దానిలో వేపపిండి, జీవన ఎరువులని మనకి గవర్నమెంట్ సబ్సిడీలో ఇస్తున్నారండి, వ్యవసాయ రైతులకి ఇస్తున్నారు. అంటే ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అన్న ఒక సందేహం ఉంటుందమ్మా. అవి మనకి రాజేంద్ర నగర్ దాంట్లో దొరుకుతున్నాయండి. అవి తెచ్చుకుని కలిపి మనం పెట్టామనుకోండి, ఇప్పుడు విత్తనాలు వేసినాక ఆకుకూరలకు అందరికి పడిపోతున్నాయి అని ఎక్కువ సమస్య చెబుతున్నారు. ఈ జీవన ఎరువులు వేపిండి అన్ని కలుపుకుని నీళ్లు తక్కువ ఇచ్చుకుని పెంచుకుంటే ఆకుకూరల సమస్య పడిపోతాం అనేది ఉండదండి. ఎందుకు పడిపోతాయి అంటే నీళ్ళు ఎక్కువ పోస్తే వేరు కుళ్ళు వస్తుందండి. వేరు కుళ్ళు పోయినాయి అనుకోండి మనకి తెలీదు, సడన్ గా చనిపోతాయి. మెయిన్ వాటర్ మూలనండి. తర్వాత మనం ఏంటి బాగా మనం పండించుకోవాలి, మన కూరగాయలంటే ఈజీగా పెంచుకోవాలి అంటే వంగ, టమాటా, బెండ అయ్యే అట్లా చిక్కుడికి పెయిన్ బంక్ వస్తుందండి. ఈజీగా ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్న వాళ్ళకి వంగ, బెండ, పచ్చిమిర్చి ఇట్లా మనం పెట్టుకుంటే మనకి దిగుబడి కాయలు వస్తాయండి. వాళ్ళు చాలా హ్యాపీగా కాయలు కోసుకుంటా చాలా ఈజీగా పెంచేసుకోవచ్చండి. అదే విధంగా ఇప్పుడు చాలా మందికి ఎక్కువ ప్లేస్ ఉండదు, పెంట్ హౌస్ మీదో లేదంటే బాల్కనీలోనో పెంచుకోవాలన్న ఆలోచన, ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎలా పెంచుకోవాలి అన్నది ఒక పెద్ద సమస్య. సో అలాంటి తక్కువ ఉన్న ప్లేసుల్లో ఎలా పెంచుకునే ఫెసిలిటీ అంటే అప్పుడు మేము ఏం చేస్తానంటే, నా ఇల్లు కూడా చిన్న ఇల్లేనండి. నా దగ్గర 600 కుండీల పైన ఉన్నాయి, 600 కుండీల పైన ఉన్నాయండి. నేను వాటిల్లో 3 అంచెల విధానం, కుండీ లోపల కుండీ పెట్టుకోవచ్చండి. మనకి ఎక్కువ హై డెన్సిటీ పద్ధతి అంటారు. కుండీ లోపల కుండీలు పెట్టుకోవచ్చు. మనం లేయర్స్ గా మనం ఏంటంటే ఎత్తు డౌన్ అట్లా స్టెప్లుగా పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకుని కంపల్సరీ ఎండ ఉంటే మనకి బాగుంటుందండి. ఎండ లేదు అనుకోండి, మినిమం 3 గంటలు ఎండ ఉన్నా మనకి వచ్చేస్తున్నాయండి. సో ఇప్పుడు మనకి ఎక్కువ నిమ్మ జాతి మొక్కలు, నారింజ ఇట్లాంటివన్నీ కాయలు వస్తున్నాయండి మనం పెంచుకుంటే. ఈజీగా మీరు ఈ మొక్కల్ని పెంచి మనం ఆ ఫలాలను కోసుకుంటే ఆనందం చెప్పలేము. నిజంగా చాలా సంతోషంగా ఉంటుందమ్మా. జస్ట్ చిన్న మన ఇంటి ముందు ఏదన్నా టమాటా మొక్క పెరిగి దానికి కాయలు వస్తేనే చాలా ఆనందంగా ఉంటది. ఇంకా ఇంకోటి ఏంటంటేనండి, ఎండని చెప్పాను కదండి, ఎండ కంపల్సరీ అండి. శీతాకాలంలో మొక్కలు ఎక్కువ సఫర్ అవుతుంది మనందరం. శీతాకాలం అండి, శీతాకాలంలో తెలియక డైలీ నీళ్లు పోస్తారు. శీతాకాలం ఏంటంటే మనకు మంచు కురుస్తుందండి. మనకి వెనక తాతలు కూడా చెప్పి శీతాకాలంలో పంటలు పండితాయి ఈజీగా. మనం వాటరింగ్ ఇచ్చామనుకోండి, కోకోపిట్ లో వాటర్ స్టోరేజ్ ఉంటుంది, మనం డైలీ వాటర్ ఇచ్చేస్తే వర్షాకాలం కంటే శీతాకాలంలో మొక్కలు ఎక్కువ చనిపోతానికి కారణం. నేను ఫేస్ చేశానండి, నాకు తెలిసింది. అందుకని నేను వర్షాకాలము వచ్చి శీతాకాలం మధ్యలో జీవన ఎరువులు ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇవన్నీ తెలుసు, రైతులకి తెలుసు. సో మీ నేలతల్లి ప్రోగ్రాం ద్వారానే మేము ఇవన్నీ నేర్చుకున్నాం. సో నేను ప్రాక్టికల్గా ఇలా చేసుకుంటే నా మొక్కలకి ఇబ్బంది ఏమీ లేదు. అందుకని నేను వర్షాకాలం శీతాకాలం కొంచెం జాగ్రత్తగా ఉండి నీళ్లు రోజు మార్చి రోజు పోసుకుంటే సరిపోదు. మనం చూసుకోవచ్చండి. పసిపిల్లల్ని ఎలా చూస్తామో నా మొక్కల్ని కూడా మనం అలాగే చూస్తే అవి చాలా బాగా పెరుగుతాయండి. చోహాన్ క్యూ మెథడ్స్ కూడా అదేనండి. చోహాన్ క్యూలో ఏ స్త్రీతో పోల్చారు చోహాన్ క్యూ. ఆ చోహాన్ క్యూలో మనం ఏంటంటే మనకి వేస్ట్ అనుకున్నవన్నీ మనం మొక్కకి ఇస్తామే. మొక్క మనకి ఎలా కాయల్ని ఇస్తుందో మళ్ళీ మనం తిన్నాక తొక్కలు వాటిల్ని తోలు అవన్నీ ఉంటాయి, వాటిల్ని మనం కంపోస్ట్ రూపంలో తిరిగి మళ్ళీ మొక్కకి అందిస్తే ఆ మొక్క మనకి మంచి ఆరోగ్యమైన ఫలాలను మనకి అందిస్తుందండి. సో నేను మొక్కని మనిషిని రెండు సమానమనే నేను భావిస్తాను. ఎందుకంటే సమ్మర్లో నేను 3 సార్లు నీళ్ళు ఇస్తాను. ఎలా అంటే మనకి మంచినీళ్ళు అయినట్లే అవి కొంచెం లైట్గా, నీళ్ళు అంటే ఓ పోయకూడదు, లైట్గా మనం జల్లుతూ ఉండాలి కుండీలో. సో అవి హ్యాపీగా నాకు మధ్యాహ్నం 1:30కి వెనక ఇవ్వకూడదు అనేవారు. నేను 1:30, 2ంటికి కొంచెం నీళ్లు తడిపితే అవి నాకు 6 వరకు నాకు హ్యాపీనెస్ గా కనపడింది. ఎందుకంటే హ్యాపీనెస్ ఏంటంటే తాజాగా ఉంటాయండి మొక్కలు, అది కనపడింది. అదొక. ఇంకొకటి కంపోస్ట్ చెప్పాను కదండి, ఇంకోటి వంట నూనెల గురించి చదివానండి నేను సోషల్ మీడియాలో. ఇట్లా వంట నూనెలు కరగవు కాబట్టి నేను మీ అందరికీ తెలుసు, కోడిగుడ్లుతో వంట నూనెలు, వేప నూనె కలిపి మనం లిక్విడ్ చేసుకుని డ్రమ్లో 1 లీటర్కి 5 ml మొక్క మొదట్లో పోయొచ్చండి, స్ప్రే చేయొచ్చు.
అది చేస్తే ఏమవుతుందంటే చీడపీడలు అనేది అసలు ఆశించట్లేదండి. చాలా ఈజీ అండి. అన్ని మన ఇంట్లో ఏమేం కలిపారమ్మా? కోడిగుడ్డు, ఇది వంట నూనెలండి. వంట నూనెల్లో మనం వేరుశనగ, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, మన దాంట్లో కంపల్సరీ వేప నూనె కలిపితే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. పురుగు అనేది అసలు ఆశించదండి. సో ఇది ఒక్కటి ఎగ్గు, ఎందుకంటే మన కోడిగుడ్డు ద్రావణంలో మనం రసాయనాల్లో డిఏపి, యూరియా ఇవన్నీ ఎలా ఉంటాయో అంత ఫాస్ట్ ఒక 20 daysలోనే మీరు ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఇది ఈ రైతులు కూడా నాకు ఫోన్ చేసి చెప్తారండి, చాలా బాగా రిజల్ట్ ఉందమ్మా, బాగా దిగుబడి వస్తుందని. ఇది ఒక్కటి చేసుకున్నా చాలండి. మనం ఇప్పుడు ఫిష్లు అన్ని తెచ్చుకుంటాం, చేపలు, ఆ వేస్ట్ పారేయకుండా ఆ వేస్ట్కి బెల్లం కలుపుకుని మనం ఒక 20 నుంచి 40 రోజులు అలా ఉంచితే ఆ లిక్విడ్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఫ్రూట్ పర్మెంటెడ్ ఇలాంటివన్నీ నేను చేసుకుని మొక్కలకు వాడటం వలన నేను అసలు దిగుబడి నేనే స్టన్ అయిపోతున్నానండి, అంత దిగుబడి వస్తుంది. ఓకే అమ్మా, అలాగే ఇంటి పంటల సాగులో ప్రకృతి విధానం, సేంద్రియ విధానం, ఈ రెండిట్లో ఏదైతే బాగుంటుంది, ఏదైతే సులువుగా ఉంటుంది? ఎందుకంటే మిద్దె మీద సాగు, పైగా అపార్ట్మెంట్లలో సాగు అంటే చాలా ఇదిగా ఉంటుంది. మనకు కావాల్సింది ఏంది? కెమికల్స్ లేని పంటలు. సో ఈ రెండిట్లో మనకి మొక్కలు పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఏదైతే బాగుంటుంది అంటారు సులువుగా? అయితే ఇప్పుడు పశువుల ఎరువు అది తెచ్చుకోవాలంటే సిటీలో చాలా దూరం వెళ్ళాలండి. సో అవి మనకి దొరికిన వాళ్ళకి మంచిది. సో అందుకని నేను చేసుకునే పద్ధతులు చెబుతున్నానండి. మన కిచెన్ వేస్ట్ని మున్సిపల్ వాళ్ళకి ఇవ్వకుండా కంపోస్ట్ చేసుకుంటామండి. వర్మీ కంపోస్ట్ కుదరకపోతే మామూలు కంపోస్ట్ అయినా చేసుకుని వాడుకోవచ్చండి. లేకపోతే సేంద్రియ పద్ధతులు మన ఫిష్ సోహన్ క్యూ మెథడ్స్ లో చేసుకోవచ్చు. చేపలది ఎలా అమ్మా? చేపలది కిలో చేపలు తీసుకున్నాం వేస్ట్ అండి. అంటే చేప పొట్టు కదా, లోపల పేగులు కానీ అన్ని వేస్ట్, అలా మొత్తం అంతా అండి. 1 కిలో బెల్లం తీసుకుని అది కలిపేసి ఈక్వల్ అండి. కిలో కంటే కొంచెం వేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే మనకి బూజు కానీ ఏం పట్టదు. అది వేసుకుని మనం 20 రోజు మార్నింగ్ ఈవినింగ్ దాన్ని తిప్పుతా ఉండాలండి. ఫిష్ అమైనో యాసిడ్ అండి, చాలా కాస్ట్ ఉంటుంది బయట కొనాలంటే. సో ఇది మనకు మున్సిపల్ వాళ్ళకి ఇచ్చే వేస్ట్ ని మన ఇంట్లో మనం చేసుకుని మొక్కలకు వాడితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. లీటర్కి చిన్న మొక్క అయితే 1 ml అండి, పెద్ద మొక్క అయితే 5 ml కలిపి నీ మొక్క మొదట్లో పోయొచ్చు, స్ప్రే చేయొచ్చు. ఇవన్నీ వాడటం వలన మనకి టమాటాలు కానీ మన పొళ్ళు ఏంటంటే ఎంత టేస్ట్ అంటే, ఇప్పుడు మనం కూరగాయలు బయట కొన్న కూరగాయలకి మన ఇంట్లో పండించిన కూరగాయలు ఈజీగా కుక్ అయిపోతాయండి, టేస్ట్ చాలా బాగుంటాయి. సో పిల్లలు చెట్టు నుంచి అప్పటికప్పుడు కోసుకుని తింటే అసలు ఆ టేస్ట్ మనం చెప్తే అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది తేడా ఏంటి అనేది. సో అవన్నీ గమనించానండి నేను. ఓకే, అలాగే అమ్మా, ఇప్పుడు కొత్త వాళ్ళు మిద్దె మీద సాగు చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి ఈ విత్తనాల విషయం గురించి కానీ, నార్ల విషయం కానీ, అంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకైతే కొంత అవగాహన ఉంటుంది. కానీ చదువుకున్న పిల్లలకి, సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి వాటి మీద అసలు అవగాహన ఉండదు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? సేంద్రియ విత్తనాలు అయితే అన్ని మొలుస్తున్నాయండి. ఇప్పుడు నేను చూసాను సేంద్రియ మనకి విత్తనాలు, మనం ఎక్కడైనా పల్లెటూరులకి మనం వెళ్తాం, అక్కడ వెళ్ళినప్పుడు మనకి దొరికిన విత్తనాలు, ఇప్పుడు నేనైతే వెళ్ళినప్పుడు అక్కడ విత్తనాలు తెచ్చుకుంటాను. అవి తెచ్చుకుని నాటితే అవి మనకి బాగా కాయలు కూడా బాగా వస్తున్నాయండి. సో మనకి ఇవన్నీ వాడటం వల్ల మొక్కకి వ్యాధి నిరోధక మనకి ఎట్లా స్ట్రెంగ్త్ ఉంటుంది, మొక్క కూడా అంత ఉండి వాటికి కూడా అసలు రావట్లేదండి, చీడపీడలు ఏం ఆశించకుండా బాగా దిగుబడి బాగా వస్తున్నాయండి. సేంద్రియ విత్తనాలు దొరికితే చాలా మంచిదండి. మొక్క నార్ల ఎంపిక ఎలా ఉంటదమ్మా? ఇప్పుడు వంగనారు అలా ఉంటాయి కదా, విత్తనాలు తెచ్చుకుని మనం కుండీలోనండి ఎక్కువ మనకి ఇప్పుడు కొంచెం వేసుకుని మనం కొంచెం దూరంగా వేసుకున్నాం అనుకోండి, మనకి మొక్కలు వచ్చినాక మనకి తెలుస్తుంది, బలమైనగా వస్తాయి. సో మనం చక్కగా వాటిని తీసుకుని, లేకపోతే ఇప్పుడు ప్రోటేలు వస్తున్నాయండి, అందరూ కొంటున్నారు, ఆ ట్రేలో కూడా మనం కొబ్బరి పట్టు కొంచెం వర్మీ కంపోస్ట్ కలిపి పోసుకుని నారు పోసుకుని అది ఈజీగా మనకి పెరిగినాక మళ్ళీ రీపాటింగ్ చేసుకోవచ్చు అండి. అమ్మ, మీరు పెంచే మొక్కల దగ్గర వానపాములు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి అన్నారు కదా. యాక్చువల్గా ఊర్లలో రైతులు ఈ కెమికల్స్ వాడడం వల్ల ఏంటంటే వానపాములు కూడా అంతరించిపోతున్నాయి అని వాళ్ళు అంటున్నారు. మరి మీరు వర్మీ కంపోస్ట్ కి సంబంధించి కానీ ఈ వానపాములకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మన వానపాములండి ఇప్పుడు చాలా ఉన్నాయి. మన దగ్గర దొరికే వానపాముల్ని చాలా ఈజీ పద్ధతుల్లో నేను చదివానండి. మనం ఎలా సేకరించాలి అంటే, ఒక చెట్టు మొదట్లో ఎండిపోయిన పేడ, కొంచెం బెల్లపు నీళ్ళండి,
మన న్యూస్ పేపరు గోని పెట్టి రోజు మార్నింగ్ ఈవినింగ్, ఎండాకాలం అయితే 2 పూట్ల ఒక్కసారే బెల్లపు నీళ్ళు చల్లాలండి. చల్లి 20 రోజులు మార్నింగ్ ఈవినింగ్ మనం అలా చేస్తూ ఉంటే మనకి భూమిలో నుంచే మన వానపాములండి, అంటే మన దేశీయ వానపాములే మనకి ఉత్పత్తి అవుతాయండి. ఓకే, అసలు అవి చూసి మనకి ఎంతో సహజంగా మనకి ఇవన్నీ మనకి వెనక ఉండే మీరు అన్నట్టు రసాయనాలు వాడటం వలన భూమి అంతరించిపోయింది. ఇక ఇప్పుడు అందరూ సహజ పద్ధతిలో జీవామృతం ఇవన్నీ చేసి వాడుతున్నారు. చాలా బాగా రిజల్ట్ కనపడుతున్నాయండి. ఇవన్నీ మనకి తిరిగి మళ్ళీ మనం ఇట్లా చేసుకుంటాం వలన ఇప్పుడే ప్రకృతి ఆధారిత వ్యవసాయంలోకి రావడం మన ఆరోగ్యం కూడానండి. ఇప్పుడు క్యాన్సర్ ఇవన్నీ మనం చూసాము, ఎంతో మందికి వింటున్నాం. ఇట్లా ఇంట్లో చేసుకుని వారంలో మనకి 3 రోజులు 4 రోజులు మన ఇంట్లో పండించుకున్నాయి అలవాటు చేసుకున్న నిదానంగా ఇది పెరుగుతా వస్తుందండి. ఇప్పటికి సిటీలో చాలా మంది గృహిణులు ఇంట్రెస్ట్తో పెంచుకుంటున్నారండి. మా అందరికి ఎంతో సంతోషం, హ్యాపీగా ఉంది. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు కూడా ఇప్పుడు మొక్కలను పెంచుతున్నారండి. బాగా అవగాహన అయితే బాగా కల్పించారు. ఓకే అమ్మ, అదేవిధంగా మొక్కకు అధిక పోషకాలను అందించేందుకు సేంద్రియ పద్ధతిలో ఎలాంటి ద్రావణాలు ఉన్నాయి? చెప్పాను కదండి, కోడిగుడ్డు, వంట నూనెలండి, మనం అరటి దోటండి, మన ఇంట్లో అరటి చెట్టు ఉంటుందండి, అది కాయ కాసినాక మనం కొట్టేస్తాం. అమ్మా, మనం ఇందాక ద్రావణాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అరటి దోట తీసుకుని ఏం చేయాలమ్మా? అరటి దోట కూడా సేమ్ అండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి కిలో బెల్లం, కిలో అరటి దోట అండి. అది చేసుకునేటప్పుడు మనం పెట్టే బౌలు కానీ అన్ని డ్రైగా ఉండాలి. ఆ చెక్క కానీ మన చేతులు కానీ పరిశుభ్రంగా ఉండి వాటిని 1:1 రేషియోలో కలిపి 20 days అయినా సరేనండి, 20 days తర్వాతే మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది. దాన్ని మనం చేసుకున్నాక పైన క్లాత్ కట్టుకుని అలా ఉంచితేనే సేఫ్ అండి. ఎందుకంటే గ్యాస్ వస్తుంది. ఆ మూత పెట్టేశారనుకోండి, ఒక్కొక్కసారి అది మనకి బయటికి వచ్చేస్తానికి ప్లేస్ లేక ఒక్కొక్కసారి పేలిపోతుంది. కంపల్సరీ క్లాత్ కట్టుకోవాలి. ఈ సేంద్రియ పద్ధతుల్లో మనం సోహాన్ క్యూల్ చేసుకునే పద్ధతుల్లో క్లాత్ కట్టుకుంటే ఆ జాడీ గానీ ఆ ప్లాస్టిక్ గానీ చాలా మంచిదండి. ఓకే అమ్మ, సోహాన్ క్యూల్ పద్ధతి అంటే ఏంటి? అసలు అందులో ఎన్ని రకాలు ఉన్నాయి? దానిలో చాలా రకాలు ఉన్నాయండి సోహాన్ క్యూలో. సో IMO ఉందండి, ఫ్రూట్ పర్మెంటెడ్, మన ల్యాబ్ అలా చెప్పుకుంటూ వెళ్తే వెదురు ఆకులతో చేసుకోవచ్చు, ములగాకుతో, ఇలా చాలా ద్రావణాలు ఉన్నాయండి. సోహాన్ క్యూ అంటే కొరియా శాస్త్రవేత్త ఆయన. సో ఆయన మనకి ఇప్పుడు మనం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎలా మంచి పోషకాలు తీస్తారో అలాగే మొక్కకి పూత పింద దశలో ఉన్నప్పుడు కూడా మంచి పోషకాలను అందిస్తే కాల్షియము ఇవన్నీ మనకు తెలుసు. నైట్రోజన్ మన మొక్కకి ఏం అవసరం, నైట్రోజన్, ఫాస్ఫరస్, మనకి పొటాష్ అవసరం అండి. సో ఇవన్నీ మనకు అందిస్తే మనకి మంచి ఫలాలని అది మనకి మొక్క అందిస్తుందండి. అమ్మ, ఇప్పుడు కూరగాయల సాగు వరకు ఓకే. ఇప్పుడు కొంచెం చిన్న చిన్న బోన్సాయి టైప్లో మొక్కలు పెంచుకోవాలనుకో, పండ్ల మొక్కలు, అవి ఏ విధంగా పెంచుకోగలుగుతాము? వాటికి ఏంటంటే బోన్సాయి మొక్కలను పెంచుకోవాలంటేనండి మదర్ రూట్ కట్ చేయాలండి. మదర్ రూట్ కట్ చేస్తే మొక్క పెరుగుతుంది. మనం మామిడి చెట్టు, వేప చెట్లు, ఇప్పుడు మనకి రావి చెట్టు, మనకి ఆక్సిజన్ మనకి ఇప్పుడు మనం చూస్తున్నాం ఢిల్లీలో ఎంత ఇబ్బంది పడుతున్నామో. మనం ఈజీగా పెంచుకునే ఆక్సిజన్ మనకి అందించే మొక్కలు రావి, జువ్వ ఇలాంటివి ఉన్నాయండి. అవి సింపుల్ గా బోన్సాయి చేసుకుని మనం పెంచుకోవచ్చు ఇంట్లో. అవి చాలా మర్రి చెట్లు, ఎన్ని చాలా వృక్షాలని మనం పెద్ద పెద్ద వృక్షాలను కూడా బోన్సాయి టైప్ లో మనం పెంచుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఎప్పుడైనా బోన్సాయి చేయాలంటే గుర్తు ఏంటంటేనండి మనకి వృక్షాలండి. అమ్మా, మనకి సురేష్ గారు కాల్ చేశారమ్మా, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అమ్మాయ్యా, ఇప్పటికీ కాల్ కలిసింది. సురేష్ గారు, పద్మ గారితో మాట్లాడాలనుకుంటే మీ సందేహం ఏది ఉందో అడగండి. మేడం, మిద్ది మీద బోన్సాయి టైప్ లో పెంచుకోవడం కోసం సేంద్రియ ఎరువులు ఎట్లా చేయాలో చెప్తారా? సురేష్ గారు ఒక్కసారి రిపీట్ చేయండి. మిద్ది మీద బోన్సాయి టైప్ లో మొక్కలు పెంచడం కోసం సేంద్రియ ఎరువులు ఎట్లా చేసుకోవాలి ఎట్లా అనేది. ఓకే అండి, నమస్కారం సురేష్ గారు. ఈజీ అండి. మనం బోన్సాయి మొక్కల్ని చేసుకున్నాక సేమ్ ఇయ్యేనండి. మనం ఏ మొక్కకైతే మనం లిక్విడ్ పోషకాలను అందిస్తున్నామో, కోడిగుడ్డు ద్రావణము, ఫిష్, ఆ మొక్కలకు కూడా సేమ్ అదే పద్ధతిలో ఇచ్చేస్తే చాలండి. ఎంత బాగా గ్రోత్ వస్తుందంటే
ఎలా ఇవ్వాలి అంటే వారానికి ఒక్కరోజు కంపల్సరీ ఇవ్వాలండి. కంపల్సరీ ఇస్తే మనకి రిజల్ట్ బాగుంటుందండి. చాలా ఈజీ బోన్సాయి మొక్కలు. అంటే బోన్సాయి మొక్కల గురించి అంత అవగాహన ఉండదు కదమ్మా ఎక్కువ మందికి. ఎందుకంటే ఈ టమాటా బెండ అనుకో మనకి కొంచెం అవగాహన ఉంటుంది. బోన్సాయి మొక్కల గురించి జాగ్రత్త ఎలా తీసుకోవాలి, దాన్ని మనం కొనుక్కునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని కొనుక్కోవాలి, ముఖ్యంగా పండ్ల మొక్కల గురించి ఏం చెప్తారమ్మా? పండ్ల మొక్కలు అంటే మనం బోన్సాయి కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ అండి. నేను చెప్పేది ఏంటంటే చాలా ఈజీగా బోన్సాయి మొక్కల్ని మనమే చేసుకోవచ్చండి. మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నిట్లోనూ మనకి తెలుస్తున్నాయి. మదర్ రూట్ కట్ చేసి చిన్న ట్రేలో పెట్టుకుని మనం ఫస్ట్ మనం డైరెక్ట్ పళ్ళ మొక్కలకి వెళ్తే కొన్నిసార్లు చనిపోతాయి అవి. అందుకని వేప చెట్లు, మర్రి చెట్లు, రావి చెట్టు, జువ్వ ఇవి అయితే చనిపోవండి. చింత చెట్లు ఇవి అలాంటివి పెట్టుకుని మీరు హ్యాపీగా ఆ మొక్కలు పెరుగుతూ ఉంటే మనకు కూడా చాలా ఆనందం వస్తుంది. కొంచెం అనుభవం వచ్చినాక ఫ్రూట్స్ మొక్కలు పెట్టుకోవచ్చు, నిమ్మ చెట్లు పెట్టుకోవచ్చు, బోన్సాయి, దానిమ్మ పెట్టుకోవచ్చు. దానిమ్మ కూడా బాగా వస్తుందండి బోన్సాయికి. సో అట్లా అండి. ఓకే అమ్మా, ఇప్పుడు మొక్కలు అయితే మనకు అవగాహన ఉంటుందమ్మా, ఇంత హైట్ పెరుగుతాయి, ఇంతవరకు కాపు వస్తుంది అని. కానీ ఇప్పుడు బీర, కాకర, సొరకాయ, గుమ్మడికాయ ఇలాంటి పెద్ద పెద్ద వెయిట్ ఉంటాయి. ఇవి గుమ్మడికాయ ఒకటి, సొరకాయ ఒకటి వచ్చి, మరి ఈ తీగ జాతుల్ని మనం ఎలా పెంచుకోవాలి? మిద్దె మీద పందిరి ఏ విధంగా వేసుకోవాలి? పందిర వర్టికల్ పందిరండి. మనం కుండీలో ఇప్పుడు మనం ఏంటంటేనండి, మనం మొక్కలు పెంచుకునేటప్పుడు మనం బయటికి వెళ్ళి ఎక్సర్సైజులు అవి చేయకుండా మన ఇంట్లోనే మనం మొక్కల్ని మనం ఎవరిని పెట్టకుండా మట్టి కానించి అన్నీ మనము మన పిల్లలతో చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్సర్సైజ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, మనకు ఎంతో టెన్షన్స్ ఉంటాయి ఇవాళ, అవన్నీ రిలీఫ్ అయిపోతాయి, మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు సొర, తీగ జాతి మొక్కలకి ఏంటంటే కాయలు వచ్చినప్పుడు మనకి పాలినేషన్, మిద్దె తోటల సమస్యల్లో మనకి ఇక్కడ తేనెటీగలు అంతరించిపోతున్నాయి. మనం తేనెటీగల్ని ఆకర్షించే మొక్కలు అన్నీ పెట్టాలి. మన మిద్దె తోటలో కూరగాయలతో పాటు పూల మొక్కలు అన్నీ పెడితేనే పూల మొక్కలండి మనకి హనీ బీస్ అన్నీ వచ్చి మనకి పాలినేషన్ అవుతుంది. ఇప్పుడు పాలినేషన్ సమస్య ఉంది కాబట్టి మనకి పూత పింద దశలో మనం మేల్ ఫ్లవర్, ఫిమేల్ ఫ్లవర్స్ తెలుస్తాయి. ఫిమేల్ అంటే కాయతో ఉన్నది, మేలు ఫిమేల్ని మనం హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే కాయ నిలబడుతుంది. సో మళ్ళీ కాయ నిలబడినాక మనకి పండు ఈగ ఇలాంటివన్నీ వస్తాయండి. అందుకే లింగాకర్షక బుట్టలు అని రైతులు పొలాలలో ఎట్లా పెట్టుకుంటున్నారో మనం కూడా మిద్దె తోటలో అలా పెట్టుకుంటే లింగాకర్షక బుట్టలు, గమ్ స్టిక్ ప్యాడ్స్ అన్ని దొరుకుతాయండి. సో అవి పెట్టుకుంటే మనకి అంటుకునే పురుగులు, మనకి పండుగ అన్నీ దానికి లోపల లింగాకర్షక బుట్టలో ఒక నూరు అని టాబ్లెట్ పెట్టుకుంటే అవి ఆకర్షించి మనకి కాయలు నిలబడతాయండి. ఇక పుచ్చు కానీ మనకు కాసే కొంచెమే కదండి, మన కుండీకి కొంచెం, దాంట్లో మనకు ఒక 5-6 కాయలు కాస్తాయి. కంపల్సరీ ఈ ప్రికాషన్స్ తీసుకోవాలండి మిద్దె తోట. నిజంగా ఇవాళ మన మిద్దె మీద సాగు ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించి బోన్సాయి మొక్కల గురించి, సేంద్రియ ద్రావణాలు ఎలా తయారు చేసుకోవాలి గురించి చాలా చక్కగా వివరించడానికి ధన్యవాదాలమ్మా. నమస్తే అండి. ఇది వాళ్ళ మన నేల తల్లి కార్యక్రమం. నమస్తే.